శ్రావణ శుక్రవారం రోజున గుడికి వెళ్ళి పూజ చేసి నాంతాడుకో పుస్తలు పుచ్చుకొని మెడలో వేసుకోవాలని చామంతి అనుకుంటుంది. చామంతి చంద్రిక దగ్గరకు వచ్చి, అత్త, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నేను గుడికి వెళ్ళి వస్తానత్త అని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అది నిషా వింటుంది. వస్తే చామంతి, ఈరోజు నీ జీవితంలోనే మర్చిపోలేని రోజు చేస్తాను. ఎలాగైనా సరే నీ మీద మర్చిపడేలాగా చేసి ప్రేమ్కి నువ్వంటే అసహ్యం పుట్టేలాగా చేస్తాను. అప్పుడు ప్రేమే నిన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడతాడు. ఒక్కసారి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే అప్పుడు ప్రేమ్ నా సొంతం అయిపోతాడు అని చెప్పి నిషా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా చామంతి గుడికి లేట్ అయిపోతుందని చెప్పి హడావిడిగా బయలుదేరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడు నిషా ఒక రౌడీకి ఫోన్ చేసి ఒక దగ్గరికి రమ్మని చెబుతుంది. ఇక అతను అక్కడికి వచ్చిన తర్వాత, చూడు, నువ్వు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తావని, నీకు మంచి పేరుందని నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ పని. ఆ పని నువ్వు పూర్తి చేయగలవనే నమ్మకంతోనే ఈ పని నీకు అప్పగిస్తున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి పేరు చామంతి. ఈ అమ్మాయి మీద నువ్వు పెద్ద మచ్చపడేలాగా చేయాలి. దానికి ఉన్న మంచి పేరంతా కూడా పోయేలాగా చేస్తే అప్పుడు 10 లక్షలు నీ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి నిషా రౌడీకి చెప్పడంతో, తప్పకుండా మేడం, తప్పకుండా మీరు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా అతను చామంతిని ఫాలో అవుతూ ఉంటాడు. చామంతి గుడికి వెళ్ళడంతో అతను కూడా గుడిలోకి వెళ్ళి చాటుగా ఉండి చామంతిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చామంతి తను తీసుకువెళ్ళిన పుస్తల తాడిని పంతులు గారికి ఇస్తూ, ఇదిగోండి పంతులు గారు, ఇక పూజ మొదలు పెడదామా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శర్మ గారు, అమ్మ చామంతి, నువ్వు రాహుకాలంలో వచ్చావమ్మా. రాహు కూడా నీ వెంటే వచ్చాడు కాబట్టి ఇప్పుడు పూజ చేయడం అంత మంచిది కాదు. కాసేపు ఆగితే మంచి ముహూర్తం వస్తుంది. ఈలోగా నువ్వు వెళ్ళి దేవుళ్ళందరికీ దర్శనం చేసుకొని రామ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చామంతి, అలాగే శర్మగారు అని చెప్పి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇకప్పుడు ఆ రౌడీ చామంతిని గమనిస్తూ తన వెనకాలే వస్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ్ చామంతి నోటితోనే ఎలాగైనా సరే తమ మధ్య ఉన్న బంధాన్ని చెప్పించాలని ఎంతో అందంగా రెడీ అయ్యి చిట్టి దగ్గరికి వచ్చి, రే చిట్టి, చామంతి గుడికి వెళ్ళిందిరా, నేను కూడా ఇప్పుడు గుడికి వెళ్తున్నాను. ఈరోజే చామంతితో మా మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అని తన నోటితోనే చెప్పించబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఆల్ ది బెస్ట్ అని చెప్పి చిట్టి ప్రేమ్కి చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ రా అంటూ ప్రేమ్ కూడా బయలుదేరి గుడికి వస్తూ ఉంటాడు. మరోవైపు చామంతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇక అప్పుడే రౌడీ వెనక నుండి వచ్చి మత్తు ఇంజెక్షన్ని చామంతికి ఇవ్వడంతో చామంతి స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయిన చామంతిని ఆ రౌడీ ఎత్తుకుపోతాడు. చామంతి క్యారెక్టర్ మీద మచ్చపడేలాగా చేయడం కోసం అని చెప్పి నిషా చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ రౌడీ చామంతిని ఒక హోటల్కి తీసుకొని వెళ్తాడు. ప్రేమ్ గుడికి వచ్చిన తర్వాత చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఎక్కడ కూడా చామంతి కనిపించకపోవడంతో మరోవైపు శర్మ గారు కూడా, ఇదేంటి చామంతి ఇప్పుడే వస్తానని వెళ్ళింది కదా, ఇంతసేపు అయినా రావడం లేదేంటి అని చెప్పి చామంతి కోసం చూస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, శర్మ గారు, చామంతి గుడికి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, వచ్చింది బాబు, ప్రదక్షిణలు చేసి వస్తానని వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు రాలేదని చెప్పడంతో అప్పుడు ప్రేమ్ కంగారుగా చామంతి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇకప్పుడు చామంతి అక్కడ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఇకప్పుడు ప్రేమ్ ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, ప్రదక్షిణం చేయడానికి వెళ్ళిన చామ్ ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి అని చెప్పి అలా తన కోసం గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉండగా చామంతి బ్యాంగిల్ ఒకటి అక్కడ పడిపోయి ఉంటుంది. చామంతి బ్యాంగిల్ ఇక్కడ ఉందేంటి అని చెప్పి ప్రేమ్ కంగారు పడిపోతూ చిట్టికి ఫోన్ చేస్తాడు. రే చిట్టి, చామ్ గుడికి వచ్చింది కానీ తను కనిపించడం లేదు, ఒక్కసారి తన ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి ఎక్కడుందో చెప్పు అని అంటూ ఉంటే, అలాగే బాస్ అని చెప్పి చామంతి ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేసి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో చామ్ ఉన్నట్టుగా తెలుస్తుంది బాస్ అని చెప్పి చిట్టి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో, అదేంటి, దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాల్సిన అవసరం చామంతికి ఏముంటుంది అని చెప్పి, ఒకవేళ చామ్ని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా అని చెప్పి కంగారు పడిపోతూ ప్రేమ్
చెక్క చిట్టి చెప్పిన హోటల్కి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి చామంతి జీవితాన్ని ఆ రౌడీ నాశనం చేయబోతూ ఉండగా ప్రేమ్ డోర్ కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ రౌడీ బయటకు వస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే లోపల నీతో పాటు ఎవరున్నారని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అదంతా కూడా నీకు అనవసరం అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రేమ్ అతన్ని చితక్కొట్టి లోపలున్న చామంతి దగ్గరికి వెళ్తాడు. చామంతి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్ చామంతిని చూస్తూ చామ్, చామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న వాటర్ చామంతి మొహం మీద చల్లడంతో చామంతి స్పృహలోకి వస్తుంది. ప్రేమ్ ఆ రౌడీని చితక్కొట్టి అక్కడి నుండి పారిపోయేలాగా చేస్తాడు. చామంతి స్పృహలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. బాబు, మీరు కనుక రావడం ఆలస్యం అయిపోయి ఉంటే నా జీవితాన్ని ఆ రౌడీ నాశనం చేసి ఉండేవాడు అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో నిషా ప్లాన్ ప్రకారం మీడియా వాళ్ళు ఆ హోటల్కి వస్తారు. ఇక అలా ఆ లాడ్జ్లో ప్రేమ్ చామంతి ఇద్దరు మాత్రమే రూమ్లో ఉండడంతో మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళిద్దరిని కూడా కవర్ చేస్తూ ఉంటారు. న్యూస్లో రౌడీకి బదులుగా ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా వస్తూ ఉండడంతో నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, ఆ రౌడీగాడు ఉండాల్సిన ప్లేస్లో ప్రేమ్ ఉన్నాడేంటి, అసలు ప్రేమ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి నిషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక చామంతి తన జీవితం నాశనమైందని చెప్పి న్యూస్లో తన గురించి చెడుగా రాస్తున్నారని చాలా బాధపడుతూ ఉండడంతో ఇక అప్పుడు ప్రేమ్, నువ్వేం బాధపడకు చామ్, ఈ రోజుతో మన మధ్య ఉన్న బంధాన్ని నేను ఈ ప్రపంచానికి తెలియజేయబోతున్నాను అని చెప్పి ఇక అప్పుడు చామ్ని గుడికి తీసుకొని వెళ్ళి చామంతి చేత దగ్గరుండి పూజ చేయిస్తాడు. ఆ తర్వాత శర్మ గారు పూజ చేసిన పుస్తల తాడుని ప్రేమ్కి ఇవ్వడంతో అమ్మవారి సమక్షంలో పుస్తలు గుచ్చిన నానుతాడుని ప్రేమ్ చామంతి మెడలో వేస్తాడు. ఇక దాంతో చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ప్రేమ్, మా ఇద్దరి మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం, చామ్ నా భార్య అని చెప్పి అలా మీడియా ముందు చామంతికి తనకి పెళ్లి జరిగిపోయిందనే నిజాన్ని బయట పెట్టడంతో ఇక అప్పుడు టీవీలో వస్తున్న న్యూస్ చూసి నిషాతో పాటు రమాదేవి, హర్ష వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి మొత్తానికి ఆ విధంగా నిషా వేసిన ప్లాన్ని తిప్పికొట్టి ప్రేమ్ అయితే చామంతిని కాపాడుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.